రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, పహల్గాం సంఘటన తరువాత ఈ దేశంలో సర్వసాధారణ వ్యక్తుల్లా సంచరిస్తూ మామూలు వ్యక్తుల్లాగా ఉంటూ పాకిస్తాన్కి గూఢచర్యం చేస్తున్నటువంటి అనేక మంది వ్యక్తులను మన నిఘా వర్గాలు పట్టుకున్నాయి. ఇటీవలి కాలంలో దాదాపు 28 మంది ఇటువంటి వ్యక్తులు పట్టుబడ్డారు. వీళ్ళందరిలోనూ ఒక్కరు తెలంగాణకు చెందినటువంటి ఒక వ్యక్తి తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడాను ఉత్తర భారతదేశానికి చెందిన వాళ్ళు. పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ఇటువంటి ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడాను 18 నుంచి 35 సంవత్సరాల వయస్సులో ఉన్నటువంటి వాళ్ళు. ఆశ్చర్యం ఏంటంటే ఇందులో 3 మహిళలు కూడా ఉన్నారు. పంజాబ్కి చెందినటువంటి ఒక మహిళ, గుజాలా అనేటటువంటి మహిళ ప్రేమ వ్యవహారంలో పడి ఒక పాకిస్తానీ ఏజెంట్ని తెలియక ప్రేమించి అతనికి దేశ రహస్యాలు చెప్పింది. అదేవిధంగా జ్యోతి మల్హోత్రా యూట్యూబర్ గురించి ఇప్పటికే చాలామంది చాలా రకాలుగా చెప్పడం జరిగింది. మరొక వ్యక్తి కూడా మలేర్కోట్ల ప్రాంతానికి చెందినటువంటి మహిళ, ఆమె కూడా ఐఎస్ఐకి సమాచారాన్ని చేరవేస్తుంది. నిజానికి ఈ రకంగా పట్టుబడ్డటువంటి చాలామందిలో వాస్తవానికి తాము ఐఎస్ఐకి పనిచేస్తున్నట్టు కూడా వాళ్ళకి తెలియదు. ఐఎస్ఐ వాళ్ళను చాలా జాగ్రత్తగా ఎంపిక చేసి వాళ్ళ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా అకౌంట్లను జాగ్రత్తగా పరిశీలించి వాళ్ళ వ్యక్తిత్వాన్ని అంచనా వేసి వాళ్ళు ఒంటరితనంతో బాధపడుతున్నారు, డిప్రెషన్తో బాధపడుతున్నారు, మిత్రులు లేని కారణంగా వాళ్ళు ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహల్లో ఉన్నారు, లేకపోతే ఆర్థిక సమస్యల్లో ఉన్నారు, భర్త నుంచి విడాకులు తీసుకున్నారు, లేకపోతే భార్య అతన్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఇటువంటి వ్యక్తులను సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. కంటోన్మెంట్లకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి ప్రొఫైల్ ఉన్న వాళ్ళను వేల సంఖ్యలో టార్గెట్ చేయటము, వాళ్ళతోటి వేర్వేరు పేర్లతో సోషల్ మీడియాలో సంభాషించటము, ఆ సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతూ ముందు మైత్రి చేసుకోవటం, దోస్తీ పెరిగిన తరువాత నువ్వు కంటోన్మెంట్కి పక్కన ఉంటావు కదా, కంటోన్మెంట్లో ఎవరు ఉంటారు, అక్కడ ఉన్నటువంటి జనరల్ పేరేంటి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ట్రూప్ మూమెంట్కి సంబంధించినటువంటి వివరాలు ఏమిటి వంటివి అడిగి నెమ్మదిగా వాళ్ళ నుంచి సమాచారాన్ని సేకరించడం జరుగుతోంది. మన ఫేస్బుక్ పోస్టులు, వాట్సాప్ గ్రూపుల్లో మనం పెట్టేటటువంటివి, అదేవిధంగా మన సోషల్ మీడియాలో యూట్యూబ్లో పెట్టేటటువంటి కంటెంట్ ఆధారంగా కూడా మనల్ని టార్గెట్ చేయటం జరుగుతుంది. సాధారణంగా పాకిస్తానీ ఏజెంట్లు మహిళల రూపంలో టార్గెట్ చేయటం మొదలు పెడతారు, హనీ ట్రాప్ చేయటం జరుగుతుంది. నెమ్మదిగా ఒకసారి ఆ మైకంలో పడ్డ తర్వాత విషయాల్ని బయట పెట్టడం జరుగుతుంది. ఐసోలేషన్, ఫ్రస్ట్రేషన్, చాలా సందర్భాల్లో తాము అసలు ఐఎస్ఐకి పనిచేస్తున్నటువంటి విషయం కూడాను ఈ వ్యక్తులకి తెలియదు. చాలా లోతుగా వెళ్ళిపోయిన తరువాత మాత్రమే వాళ్ళు తాము చేస్తున్న పనిని తెలుసుకున్న తర్వాత భయంతో వాళ్ళు పోలీసులకి చెప్పరు, లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి తమ మిత్రులకి చెప్పరు. దాంతో తమలో తాము కుమిలిపోతూ ఉంటారు, ట్రాప్లో మరింతగా లోతుగా పడిపోతూ ఉంటారు. ఇది కొన్ని సందర్భాల్లో సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చును, ఆర్మీకి చెందినటువంటి జవాన్లు కావచ్చును, 10,000 నుంచి 35,000 రూపాయల ప్రలోభనకి లొంగిపోతున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. 10 నుంచి 35,000 దొరికినట్లయితే ఇండివిడ్యువల్స్ని ట్రాక్ చేయటము, నాయకులని ట్రాక్ చేయటము, లేకపోతే ఆర్మీ మూమెంట్స్ని ట్రాక్ చేయటము, ఈ పనంతా కూడాను చేయటం జరుగుతోంది. చాలా పెద్ద ఎత్తున ఈ ప్రయత్నము మన దేశంలో జరుగుతోంది. పహల్గాం తరువాత జరిపినటువంటి దాడుల్లో 28 మంది పట్టుబడ్డారు. కానీ ఈ దేశంలో ఎంతో పెద్ద సంఖ్యలో తెలియకుండానే ఐఎస్ఐ ఏజెంట్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళ హనీ ట్రాప్లో పడ్డవాళ్ళు, బయటకు చెప్పకుండా ఉంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు ఒక ఆర్మీ ఆఫీసర్ ఆ మధ్య పట్టుబడ్డాడు. అతను ఒక మహిళ, ఐఎస్ఐ ఒక మహిళని అతని మీద ప్రయోగించింది. ఆ మహిళ ద్వారా ఫేస్బుక్లో
లైంగికపరమైనటువంటి కామెంట్స్ చేసుకోవడం మొదలైంది. ఆ తరువాత నెమ్మదిగా ఒక చోట 2 చోట్ల కలవడం జరిగింది. ఆ వీడియోలను ఉపయోగించుకుని ఆ ఆఫీసర్ని ఈ మహిళ బ్లాక్మెయిల్ చేయటం ప్రారంభించింది. ఆయన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని అందజేయటం జరిగింది. ఈ రకమైనటువంటి ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉండేటటువంటి జవాన్లను సోషల్ మీడియాలో ఉపయోగించవద్దని, ఫేస్బుక్లో అపరిచితులతో మాట్లాడకూడదని చెప్పి కూడాను అనేక ఆంక్షలు పెట్టడం జరిగింది. ఎందుకంటే గత సంవత్సరానికి 2023-22 ప్రాంతంలో పదుల సంఖ్యలో సరిహద్దు ప్రాంతాల్లో సర్వ్ చేస్తున్నటువంటి బీఎస్ఎఫ్ ఆర్మీకి సంబంధించి ఒంటరిగా పోస్టులని మ్యాన్ చేస్తున్నటువంటి, లేకపోతే అక్కడ సిబ్బంది గస్తీలో ఉన్నటువంటి వాళ్ళని ఈ రకంగా సోషల్ మీడియా ద్వారా వాళ్ళని టార్గెట్ చేయటం జరిగింది. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించి ఆర్మీని అలర్ట్ చేసింది. కానీ పెహల్గాం తరువాత ఇప్పుడైతే సర్వే చేసి వెతకటం ప్రారంభించారో, ముఖ్యంగా హర్యానాకి చెందినటువంటి యూట్యూబర్ అయితే పాకిస్తాన్కి వెళ్ళింది, ఐఎస్ఐ ఏజెంట్లతోటి ఇండోనేషియాకి వెళ్ళింది. తెలిసో తెలియకో ఈ పనిని ఆమె చేసి ఉంటుంది. కొందరైతే 3,000 రూపాయలకి కూడా సమాచారాన్ని అందించినటువంటి వ్యక్తులు ఉన్నారు. సో సహజంగా డ్రగ్స్కి అలవాటు పడ్డవాళ్ళు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డవాళ్ళు, మద్యానికి అలవాటు పడ్డవాళ్ళు అతి తక్కువ అమౌంట్కి కూడా సమాచారాన్ని వదిలివేసి అందజేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి నిఘా వర్గాలు చెప్తున్నాయి. పాకిస్తాన్ కూడా గతంలో లాగా సైనిక అధికారుల్ని, సైంటిస్టులని కాకుండా సాధారణ వ్యక్తుల నుంచి ట్రూప్ మూమెంట్స్ కావచ్చు, కంటోన్మెంట్ యాక్టివిటీస్ కావచ్చును ఈ రకమైనటువంటి సమాచారాన్ని సేకరించే పని చేస్తున్నాయి. ఆఫీసుల్లో ప్యూన్లు కావచ్చును, డిఫెన్స్ రీసెర్చ్కి సంబంధించిన సంస్థల్లో పనిచేసేటువంటి వ్యక్తుల బంధువులు కావచ్చు, వీళ్ళని టార్గెట్ చేయటం జరుగుతుంది. ఇది చాలా డీప్ నెట్వర్క్ ఈ దేశంలో పనిచేస్తోంది అన్నది ఇప్పుడు మన నిఘా వర్గాలు చెప్తున్నాయి. వీళ్ళని గుర్తించేందుకు సర్వసాధారణ సమాజంలో మనలాంటి సాధారణ వ్యక్తుల్లో అవేర్నెస్ని బిల్డ్ చేయటము, అదేవిధంగా కీలకమైనటువంటి రక్షణ రంగ ఇన్స్టలేషన్స్లో పనిచేసే వాళ్ళలో అవగాహన కల్పించడం చాలా అవసరము. లేకపోయినట్టయితే చాలా చిన్న సమాచారంలాగా అదంత ముఖ్యమైనటువంటి దానిలాగా కనిపించదు, కానీ అది పాకిస్తాన్కి చాలా ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి పోఖ్రాన్కి సంబంధించి భారతదేశము పరమాణు పరీక్షలు చేస్తుందన్నటువంటి అనుమానము అమెరికాకి ఎలా వచ్చింది? అమెరికన్ ఏజెంట్ ఒక వ్యక్తి, పాకిస్తానీ ఏజెంట్ నిజానికి పోఖ్రాన్ ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతంలో ఉల్లిగడ్డలు దొరకటం లేదన్నది గమనించారు. ఉల్లిగడ్డలు దొరకటం లేదన్నటువంటి విషయాన్ని గమనించిన తరువాత అతను ఇంత పెద్ద సంఖ్యలో ఉల్లిగడ్డలు బజార్లో ఎక్కడా దొరకటం లేదంటే ఇక్కడ ఏదో పరమాణు పరీక్ష చేస్తున్నారు, ఎందుకంటే ఉల్లిగడ్డలు రేడియేషన్ని తగ్గించేందుకు ఉపయోగపడతాయి కాబట్టి పాకిస్తాన్ని అలర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా పాకిస్తాన్ కహూటాలో పరమాణు ప్రయోగాలు చేస్తోందన్న విషయం ఎలా తెలుసుకున్నారంటే, ఆ పరమాణు కేంద్రం ఏదైతే ఉందో ఆ కేంద్రం దగ్గర ఉన్నటువంటి మంగలి షాపుల నుంచి రా ఏజెంట్లు జుట్టుని సేకరించారు. మంగలి షాపుల నుంచి జుట్టును సేకరించి ఆ జుట్టులో ఉన్నటువంటి రేడియో యాక్టివ్ పదార్థాల ఆధారంగా పాకిస్తాన్ ఏ తరహా ప్రయోగం చేస్తోంది, ఏ ప్రయోగాలు చేస్తోంది అన్నది గుర్తించగలిగారు. ఇలాగా చాలా చిన్న మనకి అంత ఇంపార్టెంట్ అనిపించినటువంటి విషయాలు కూడా నిఘా సంస్థలకు చాలా ముఖ్యమైనవి అవుతాయి. కాబట్టి పాకిస్తాన్ ఇప్పుడు భారతదేశం నుంచి సమాచార సేకరణకు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తోంది. ఇటీవల జరిగినటువంటి అరెస్టులు నిజానికి టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ మాత్రమే. కొంతమంది మాత్రమే పట్టుబడ్డారు. ఇంకా అనేక మంది ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల్లో డిఫెన్స్ ఇన్స్టలేషన్స్ ఉన్నటువంటి చోట ఉన్నారు అన్నది మన నిఘా వర్గాల అంచనా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.